జై శ్రీరామ్. అందరికీ నమస్కారం అండి. పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం. భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే, శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం. అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవం కానీ లేవు. కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింపచేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను. ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా? ఆ అయోధ్య నగరంలోని ప్రజలు రాముడికి పట్టాభిషేకం జరుగుతుందని ఆనందంగా ఉన్నారు. అందరి ఇళ్ల ముందు కల్లాపి జల్లారు. పట్టాభిషేకం అయ్యేసరికి రాత్రి అవుతుందని చెట్లన్నిటినీ దీపాలతో అలంకరించారు. నటులు, గాయకులు పాటలు పాడుతూ నాట్యాలు చేస్తూ పరమ సంతోషంగా ఉన్నారు. ప్రజలందరూ మంచి వస్త్రాలు ధరించారు. అందరూ ఆనందంగా సంబరాలు చేసుకుంటున్నారు. కౌసల్య ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గొప్ప గొప్ప దానాలు చేసింది. శ్రీ మహావిష్ణువుని ఆరాధన చేసింది. ముందు రోజు రాత్రి రాముడు ఉపవాసం చేసిన వాడై దర్భల మీద పడుకున్నాడు. మరుసటి రోజు ఉదయాన్నే నిద్రలేచి స్నానం పూర్తి చేసుకొని సంధ్యావదనం చేసుకుని బయలుదేరడానికి సిద్ధపడుతున్నాడు. ఆయన రథం ఎక్కుతుండగా చూడాలని రాముడి అంతఃపురం దగ్గరికి వచ్చిన జానపదుల సంఖ్య ఎంతంటే 15 పక్కన 15 సున్నాలు పెడితే ఎంతో అంత. అప్పుడే అక్కడికి వచ్చిన వశిష్ఠుడు అంతమందిని చూసి ఆశ్చర్యపోయాడు. సముద్రంలో పడవ వెళుతున్నప్పుడు నీళ్లని ఎలా చీల్చుకొని వెళుతుందో అలా వశిష్ఠుడు ఆ జనసమూహం మధ్య నుండి వెళ్ళాడు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న సమయంలో కుబ్జ అనగా గూని, అటువంటి గూని కలిగిన మంధర అనేటువంటిది పుట్టినప్పటి నుంచి కైకేయికి దాసిగా ఉన్నది. చంద్రబింబంలా అందంగా ఉన్న రాజప్రాసాదం పైకి ఎక్కింది. ఆనందంగా ఉన్న ఆ దేశ ప్రజలని చూసిన మంధర భరించలేకపోయింది. అప్పుడే అటుగా వెళుతున్న కౌసల్య యొక్క దాసిని చూసిన మంధర ఆమెతో, ఎప్పుడూ ఒకరికి పెట్టని ఆ కౌసల్య ఈనాడు ఇలా గొప్ప గొప్ప దానాలు చేస్తుందేమిటి అని అడిగింది. అప్పుడు ఆ కౌసల్య దాసి, కౌసల్యాదేవి కుమారుడైన రాముడికి పట్టాభిషేకం జరగబోతోంది, అందుకని కోసల దేశ ప్రజలు ఉత్సవాలు చేసుకుంటున్నారు, చూసావా అని అన్నది. వెంటనే మంధర కైకేయి దగ్గరికి వెళ్ళింది. ఒక చక్కని హంసతూలికా తల్పం మీద విశ్రాంతి తీసుకుంటున్న కైకేయితో మంధర ఇలా చెప్పడం ప్రారంభించింది. నీకు నాశనం ప్రారంభమైంది కైక. రాముడికి యువరాజ్య పట్టాభిషేకం జరగబోతోంది. పిచ్చిదానా, చూసావా, కొద్ది కాలంలో కౌసల్య రాజమాత అవుతుంది. నీ భర్త బహుచతురుడు, ద్రోహి, వృద్ధాప్యంలో ఉన్నవాడు యవ్వనంలో ఉన్న నిన్ను కట్టుకుని తనకి కావలసిన భోగాలని నీ వద్ద అనుభవిస్తూ ఏమీ తెలియని వాడిలా తేనె పూసిన కత్తిలా ప్రవర్తిస్తూ నీకు పెద్ద మహోపకారం చెయ్యడానికి సిద్ధపడుతున్నాడు. నీ కుమారుడైన భరతుడు ఉండగా భరతుడికి పట్టాభిషేకం చెయ్యడం మాని కౌసల్య కుమారుడైన రాముడికి పట్టాభిషేకం చెయ్యడానికి నిర్ణయించాడు. గమనించావా కైక అని అన్నది మంధర. ఈ మాటలు విన్న కైక ఇలా అన్నది, అయ్యో అలా అంటావేంటి మంధర, నాకు సంబంధించినంతవరకు
రాముడికి భరతుడికి తేడా లేదు. నాకు ఇద్దరూ సమానమే. అందువల్ల నువ్వు చెప్పిన ఈ వార్త విని నేను పొంగిపోతున్నాను. రాముడు కౌసల్యని ఎలా సేవిస్తాడో మమ్మల్ని కూడా అలాగే సేవిస్తాడు. రాముడు కౌసల్యని తల్లిగా, మిగిలిన వారిని పినతల్లులుగా ఎన్నడూ చూడలేదు. అటువంటి రాముడికి పట్టాభిషేకం జరుగుతుందంటే అంతకంటే గొప్ప విషయం ఏముంటుంది? ఎంత గొప్ప శుభవార్తని తెచ్చావు నువ్వు! ఈ బహుమానం తీసుకో అని ఒక బహుమతిని ఇచ్చింది. కైకేయి ఇచ్చిన ఆ బహుమానాన్ని మంధర తీసుకోకుండా ఆ బహుమానాన్ని విసిరేసింది. విసిరేసి ఇలా అన్నది. మంధర కైకేయితో ఏమని మాట్లాడిందో తరువాత కథాంశంలో తెలుసుకుందాం. అంతవరకు సెలవు.